ఒక ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం చెప్పినట్టే అధికార యంత్రాంగం పాటించాలి. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయా, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా అనేది ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు చూడాలి. ఆచరణలో ప్రభుత్వం చెప్పిన పని చేయడం మాత్రమే కార్యనిర్వాహక వర్గానికి ఉన్నటువంటి పని. లేదు అవి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి అనిపిస్తే వాళ్ళు ప్రభుత్వానికి రిటర్న్గా రిపోర్ట్ చేస్తే ప్రభుత్వం దాన్ని ఖండించవచ్చు, లేదా సవరించుకోవచ్చు, లేదా వాళ్ళని బదిలీ చేసిన వాళ్ళ మీద చర్య తీసుకున్న వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఇదిగో నేను రాజ్యాంగం గురించి మాట్లాడానని కన్విన్స్ చేయొచ్చు. అంత ధైర్యం ఎవరు చేయరు. అధికారులు ఎవరుంటే వాళ్ళ మాట వింటారు. అలాగే ఇప్పుడు కార్మిక శాఖ, అమెరికాలో ఉన్నటువంటి కార్మిక శాఖ బైడెన్ వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంది, వాళ్ళ విధానాల ప్రకారం నడుచుకుంది. వాళ్ళకి ఇప్పుడు ట్రంప్ వర్గం వార్నింగ్ ఇస్తుంది. ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి ఎలన్ మాస్క్ ఒక్కొక్కళ్ళ సంగతి తేలుస్తానని చెప్తున్నాడు. ఖచ్చితంగా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నాడు. ఏదైతే వలసలవాదులని అనుమతిస్తూ లోకల్గా ఉన్న